దాని తర్వాత ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్. మీరు ఇప్పుడు ఒక 5 కాలమ్స్ ఉంటే మీరు ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. మిగతావి ఆటో ఇంక్రిమెంట్ అయితే లేదో నల్ ఉందో లేదా మీరు ప్రీవియస్గా ఏదైనా స్టాటిక్ వాల్యూస్ డిఫైన్ చేయడం అలా జరిగినప్పుడు ఇన్సర్ట్ ఇంటూ కాలమ్స్ ఐడి కామా నేమ్ ఒకటే నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఐడి కామా నేమ్ వాల్యూస్ అని ఇచ్చేసి 1 శాన్ అని ఇచ్చాను. సో ఇదేం చేస్తుంది, ఓన్లీ ఐడి కామా నేమ్కి 1 శాన్ అనేవి మాత్రం మనం ఇన్సర్ట్ చేసినట్టయితే మిగతావన్నీ నల్ ఆటో ఇంక్రిమెంట్ మేబీ అలా అప్డేట్ అయిపోతాయి అనమాట. సో ఓన్లీ రిక్వైర్డ్ వాల్యూస్ మాత్రమే అప్డేట్ అవుతాయి. ఇంకొక ఇన్సర్ట్ టైప్ ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్ వాల్యూస్ మనీ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. సో మీరు 1 పెడతారు, శాన్ పెడతారు అండ్ నల్ అనేది యాక్సెప్టబుల్ ఉంటే మీరు నల్ అని రాసేసి పెట్టేయచ్చు అనమాట. నల్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు రిక్వైర్డ్ వాల్యూసే ఇన్సర్ట్ చేస్తున్నారు కానీ మీరు మెన్షన్ చేయకుండా, అంటే ఇక్కడ మీరు ముందు కాలం నేమ్స్ మెన్షన్ చేయకుండా జస్ట్ వాల్యూస్ ఇస్తుంటే నల్ అని పెడితే అవి ఖాళీ, అంటే నల్లును యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో నల్లును యాక్సెప్ట్ చేసేవైతే డేటా టైప్స్ మీరు పైన మెన్షన్ చేసినప్పుడు సో నల్ తీసేసుకొని మిగతా దానికి మీరు ఇచ్చిన వాల్యూస్ 1 శాన్ని ఇన్సర్ట్ చేస్తారు అనమాట. అదొక టైప్. లేదా మీరు మల్టిపుల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ని ఒక్కసారి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్ వాల్యూస్ 1 శాన్ ఐఎన్డి నల్ అనేది ఒకటి పెట్టేసి దాని తర్వాత కామా పెట్టా ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ 2 మార్క్ నల్ 3 1 అని పెట్టేసి మళ్ళీ సెమీకాలం క్లోజ్ చేశా. అంటే సెమీకాలం క్లోజ్ చేస్తే అక్కడికి మీరు దాని తర్వాత ఏం ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాయరని అర్థం. ఒకవేళ ఇంకొక ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాయాలంటే మీరు కామా పెట్టేసి ఇంకొకటి రాసేసి మీరు అంతా అయిపోయిన తర్వాత సెమీకాలం పెడితే అప్పుడు అది ఎండ్ అయిపోయినట్టు. మీరు ఇచ్చే వాల్యూస్ ఇచ్చే కాలం టైప్కి మ్యాచ్ అవుతున్నట్టు, అంటే ఒకటే డేటా టైప్కి మీరు ఇంటికి ఇంటే ఇస్తున్నట్టు లేదా వేర్ క్యార్కి వేర్ క్యారే ఇస్తున్నట్టు. సో అలా మీరైతే చూసుకోవాలన్నమాట ముందే.